రామ్ గోపాల్ వర్మ అరెస్టు కోసం రంగం సిద్ధం చేశారు. ఏదైతే రెడ్ డైరీ థర్డ్ ఫేజ్ అని చెప్పబడినటువంటిది ప్రముఖులని టచ్ చేయడం, అందులో సినిమా వాళ్ళకి సంబంధించి పోసాని, శ్రీరెడ్డి, అలాగే రామ్ గోపాల్ వర్మ, ఇలాంటిది టార్గెట్. అందులో కీలకమైనటువంటి రామ్ గోపాల్ వర్మ చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణుల యొక్క ఆగ్రహాన్ని చల్లార్చే చర్యల్లో భాగంగా అయితే రామ్ గోపాల్ వర్మని 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా తను విచారణకి హాజరు కానటువంటి నేపథ్యంలో విచారణకి 2 వారాల గడువు కోరుతూ ఆర్జీవి లేఖలు రాస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని ఆర్జీవి ఇంటికి పోలీసులు వెళ్ళారు. అంటే విచారణకి హాజరు కాకపోతే కనుక అరెస్ట్ చేయొచ్చు, ఆ పాయింట్ ఆధారంగా వెళ్ళారు. అయితే ఆర్జీవి ఇంట్లో లేరు. ఈ విషయం చెప్పడంతో ఎక్కడున్నారంటే కోయంబత్తూరులో ఆర్జీవి ఉన్నట్టు పోలీసులకి చెప్పారు. దాంతో పోలీసులు చెన్నై పోలీసులు, తమిళనాడు పోలీసులను అప్రోచ్ అయ్యారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఇంకొక టీం అక్కడికి వెళ్తోంది.